హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరకులో మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే అరకు ఫేమస్ అయిన చర్చి అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు దీన్ని మిస్ చేసుకొని అస్సలైతే వెళ్ళరు. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చర్చిని విజిట్ చేసి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఏందో షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. చిన్న షూట్ అనుకుంటా అది. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అరకులో ఉన్న ప్రతి ఒక్క ప్లేసు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన కంటికి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటి దగ్గర పొల్యూషన్లోనే తిరుగుతూ ఉంటాము. అలాంటిది మనం ఎప్పుడైనా ఇలాగా ప్రశాంతంగా ఇలా టూర్కి వచ్చినప్పుడు ఇట్లాగంటి ప్లేసెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట మన మనసు అయితే. ఎందుకంటే న్యాచురల్ చూస్తే అంత బాగుంటుంది. అరకులోనే అది సాధ్యమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి ఈ చర్చి బ్రిటిష్ పరిపాలనలో ఇది కట్టించారంట. చాలా సంవత్సరాల క్రితం కట్టబడిన చర్చి ఇది. అయినా కూడా కొంచెం కూడా శిథిలం అవ్వకుండా చర్చి అనేది చూడండి ఎంత బాగుందో. చర్చి బాగా కట్టించారు. కానీ ఈ చర్చి ఓపెన్ అయితే లేదు, క్లోజ్లో ఉంది. ఒకవేళ ఓపెన్లో ఉంటే లోపలికి వెళ్ళి చూసి వెళ్ళాలని ఆశపడ్డాము, కానీ క్లోజ్లో ఉంది చర్చి. ఈ చర్చి దగ్గర అరకులో చాలా అంటే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట, కానీ మనకైతే తెలీదులే. ఫ్రెండ్స్, నాని మూవీ ఒకటి ఫైట్ ఈ చర్చి దగ్గర తీశారట. మా వాళ్ళు అయితే చెప్పారు, నాకైతే అసలు తెలియదులే. ఆ మూవీ అంటే మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. చర్చి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అరకులో ప్రతి ఒక్క ప్లేసు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లాగే ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేసు చాలా బాగుండింది, నాకు చాలా బాగా నచ్చింది ఈ టూర్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా అరకుకు వస్తే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, అరకులో అక్కడక్కడ మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటి వ్యూ పాయింట్లో ఇది ఒక వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్కి దగ్గర వచ్చేసి మనకి కాఫీ చెట్లు ఇంకా మిరియాల చెట్లు అయితే ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు న్యాచురల్గా కాఫీ పౌడర్ వాళ్ళు తయారు చేసినవి, ఇంకా జీలకర్ర మిరియాలు అలాంటివి వీళ్ళే పండిస్తారు కదా, అలాంటివన్నీ ఇక్కడ మనకి సేల్స్ కూడా పెట్టున్నారు. ఇంకా మనకి ఇంట్లోకి ఉపయోగపడే అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. అవంతా సేల్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ. అదే మసాలా దినుసులు ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇక్కడ సేల్స్ కూడా పెట్టి సేల్స్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కాఫీ చెట్లు అయితే ఉన్నాయిలే కానీ కాయలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అది సీజన్ కాదనుకుంటాను, ఓన్లీ చెట్లు మాత్రమే కనపడుతున్నాయి. ఇంకా మిరియాల చెట్లు అనుకుంటారా, అవి కనిపించుంటే మీకైతే ఖచ్చితంగా నేను మిరియాలు చూపించేదాన్ని. చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి మిరియాల చెట్లు అయితే. ఎందుకంటే కింద మనకి అందనంత హైట్లో ఆ చెట్టుకైతే అల్లుకొని ఉన్నాయన్నమాట ఆ మిరియాల చెట్లు అనేటివి. మిరియాలు నేనైతే చూశాను, గ్రీన్ కలర్లో ఉంటాయి మిరియాలు. అవి ఎండిపోయిన తర్వాత బ్లాక్గా వచ్చేస్తాయి అనుకుంటాను. ఎందుకంటే అవి నేను చూశాను కాబట్టి అవి పచ్చగా కనిపించాయి నాకు. మామూలుగా అయితే ఇంట్లో మనకి నల్లగా కదా కనపడతాయి, ఎండిపోయాక అట్లాగా బ్లాక్గా వచ్చేస్తాయేమో. చెట్లు చూడండి చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి. ఆ హైట్లో ఉన్న చెట్లకి ఈ మిరియాల చెట్లు అనేది ఇలా అల్లుకొని తీగలాగా వెళ్ళిపోయి ఉంటుంది. కిందకు ఉంటే నాలాంటి వాళ్ళు కోసేస్తారనేమో అవి.
అందనంత పైన అల్లుకొని ఉన్నాయి. మరి వాటిని కోయడానికి నిచ్చెనలు వేసి కోస్తారనుకుంటా. ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.